వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను మీరాని. మిడిల్ ఈస్ట్ ఇప్పుడు ప్రపంచ పటంలో అత్యంత ప్రమాదకరమైన ప్రాంతం. ఏ క్షణంలో మూడవ ప్రపంచ యుద్ధం మొదలవుతుందో అని యావత్ ప్రపంచం బిక్కుబిక్కుమంటూ చూస్తోంది. ఇజ్రాయెల్, హమాస్, హిజ్బుల్లా పేరుతో రగులుతున్న ఈ అగ్నిగుండంలోకి ఇప్పుడు డైరెక్ట్ గా అమెరికా, ఇరాన్లు ఎంట్రీ ఇస్తున్నాయి. ఇన్నాళ్లు పరోక్షంగా యుద్ధం చేసుకున్న ఈ రెండు దేశాలు ఇప్పుడు నేరుగా వార్నింగ్లు ఇచ్చుకుంటున్నాయి. తాజాగా ఇరాన్ సైన్యం అమెరికాకు ఒక కళ్ళు బైర్లు కమ్మే హెచ్చరిక జారీ చేసింది. మా భూభాగంలో మీ సైనికుడు ఒక్క అడుగు పెట్టినా సరే కాళ్లు నరికేస్తామంటూ ఇరాన్ టాప్ కమాండర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెను సంచలనంగా మారాయి. అసలు ఇరాన్ మిలిటరీ ఎందుకింత అగ్రెసివ్ గా మారింది? దౌత్యపరంగా బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్. ఇరాన్, అమెరికాల మధ్య ఎప్పుడూ లేనంతగా ఉద్రిక్తతలు పెరిగిపోయిన వేళ ఇరాన్ సైనిక దళాల కమాండర్ బ్రిగేడియర్ జనరల్ అలీ జెహన్షాహి ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రభుత్వ మీడియా రిపోర్ట్స్ ప్రకారం ఆయన మాట్లాడుతూ, ఇరాన్ లోకి ప్రవేశించే ఏ విదేశీ సైనిక దళానికైనా తక్షణమే అత్యంత కఠినంగా బదులిస్తాం. ఏ అమెరికన్ సైనిక సిబ్బంది అయినా మా భూభాగంపై కాలు మోపితే వారిని అడ్డుకోవడమే కాదు, నరికేస్తామని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. శత్రువుల నుంచి వచ్చే ఎలాంటి చర్యకైనా, ఎలాంటి దాడికైనా బదిలివ్వడానికి ఇరాన్ సైన్యం సర్వసన్నద్ధంగా ఉందని ఆయన కుండ బద్దలు కొట్టారు. అంటే ఒకవేళ అమెరికా గనక ఇరాన్ పై డైరెక్ట్ అటాక్ కు ప్లాన్ చేస్తే ఇరాన్ దాన్ని సైలెంట్ గా భరించే రకం కాదని, ఫ్రంట్ లైన్ లోనే తెగబడతామని స్పష్టం చేశారు. ఇది కేవలం మాటలకే పరిమితమైన వార్నింగ్ కాదు. ఇరాన్ గ్రౌండ్ ఫోర్సెస్ ఇప్పటికే దేశ సరిహద్దుల వెంబడి ఫుల్ యాక్షన్ మోడ్ లో ఉన్నాయి. కమాండర్ అలీ జెహన్షాహి చెప్పిన దాని ప్రకారం ఇరాన్ సైనికులు యుద్ధానికి పూర్తి స్థాయిలో సిద్ధమై బోర్డర్లో మోహరించారు. సరిహద్దు ప్రాంతాల్లో ప్రతి కదలికను, జరగబోయే ముప్పును సైన్యం నిరంతరం రాడార్లు, డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తోంది. శత్రు దేశాల మిసైల్స్ దళాలు చొరబడకుండా పటిష్టమైన రక్షణ వ్యవస్థలను యాక్టివేట్ చేశారు. ఒకవైపు అమెరికా తన అణు జలాంతర్మార్గాలను, యుద్ధ నౌకలను గల్ఫ్ ప్రాంతానికి తరలిస్తుంటే, ఇరాన్ కూడా డిఫెన్స్ మోడ్ నుంచి అటాకింగ్ మోడ్ లోకి మారుతున్నట్లు ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. మిలిటరీ ఎంత అగ్రెసివ్ గా ఉంటే దౌత్యపరంగా మాత్రం ఒక డిఫరెంట్ గేమ్ నడుస్తోంది. ఇరాన్, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ బ్యాక్గ్రౌండ్ లో సంబంధాలు పూర్తిగా తెగిపోలేదు. కానీ ఇరు దేశాల మధ్య డైరెక్ట్ చర్చలు మాత్రం జరగడం లేదు. ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చి ప్రభుత్వం మీడియాతో మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. ప్రస్తుతం అమెరికాతో ఇరాన్ నేరుగా టేబుల్ మీద కూర్చొని ఎలాంటి చర్చలు జరపడం లేదు. కేవలం కొన్ని మధ్యవర్తిత్వ దేశాల ద్వారా మాత్రమే సందేశాలు పంపించుకుంటున్నారు. మరి నేరుగా ఎందుకు మాట్లాడడం లేదు అంటే దీనికి ఇరాన్ ఒక కండిషన్ పెట్టింది. గతంలో అమెరికా ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందాన్ని ఉల్లంఘించిందని, ఆ తప్పులను అమెరికా సరిదిద్దుకునేంత వరకు నేరుగా చర్చలకు వచ్చే ప్రసక్తే లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. అమెరికా తన నిబంధనల ఉల్లంఘనను అంగీకరించి తద్వారా జరిగిన నష్టానికి పరిహారం చెల్లిస్తేనే శాంతి చర్చలు పునఃప్రారంభం అవుతాయని ఇరాన్ విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ప్రపంచ చమురు వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ తన పట్టు బిగుస్తోంది. ఈ జలసంధి గుండానే ప్రపంచంలో సగానికి పైగా ఆయిల్ ట్యాంకర్లు ప్రయాణిస్తాయి. ఈ వ్యూహాత్మక ప్రాంతంపై ఇరాన్ ఇప్పుడు పొరుగు దేశమైన ఓమన్ తో కీలక చర్చలు జరుపుతుంది. ఈ చర్చలు దాదాపు తుది దశకు చేరుకున్నాయి. భవిష్యత్తులో ఈ జలసంధికి సంబంధించిన చట్టపరమైన నిబంధనలు ఎలా ఉండాలి, కొత్త నౌకా రవాణా మార్గాలను ఎలా ఏర్పాటు చేయాలి అనే దానిపై ఇరు దేశాలు ఒక ఒప్పందానికి రాబోతున్నాయి. ఒకవేళ ఇరాన్, అమెరికా మధ్య యుద్ధమే వస్తే ఈ హార్ముజ్ జలసంధిని ఇరాన్ బ్లాక్ చేసే అవకాశం ఉంది. అదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోవడం ఖాయం. అటు మిలిటరీ హెచ్చరికలతో, ఇటు దౌత్యపరమైన వ్యూహాలతో ఇరాన్ అమెరికాను కార్నర్ చేసే ప్రయత్నం చేస్తోంది. మధ్యలో ఇజ్రాయెల్ ఫ్యాక్టర్ ఈ మంటలకు మరింత ఆజ్యం పోస్తోంది. రాబోయే రోజుల్లో ఈ ఉద్రిక్తతలు యుద్ధానికి దారితీస్తాయా లేక దౌత్యంతో సద్దుమణుగుతాయా అనేది కాలమే నిర్ణయించాలి.